రైట్. సో వెల్కమ్ టు ధృవ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఈజ్ రాజు సార్, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. సో మనకి ఈ రోజు కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించిన అంశం గురించి ఈ క్లాస్ లో తెలుసుకుందాం. సో కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ని ఆ రాష్ట్ర గవర్నర్ తారాచంద్ గెహ్లాట్ 3 జూన్ 2026న బుధవారం రోజున సాయంత్రం 4:10 లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. సో మనకి అదే విధంగా డికే శివకుమార్ క్యాబినెట్ లో 13 మంది మంత్రులచే ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వాస్తవానికి 2023లో కర్ణాటక రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. అలా ఎన్నికల్లో 224 స్థానాలలో 135 స్థానాలతో జాతీయ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇలా 135 స్థానాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి 2023 జూన్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను నియమించారు. సో సిద్ధరామయ్య 2023 నుంచి 2026 జూన్ వరకు 24వ ముఖ్యమంత్రిగా కర్ణాటకకి సేవలు అందించారు. ప్రస్తుతం 25వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ తారాచంద్ గెహ్లాట్ డికే శివకుమార్ ని నియమించారు.